సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం డాకూరు గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించారు. ధర్మశాస్త్ర ఫౌండేషన్ సహారా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. డాక్టర్ సూచనలు లేకుండా పెయిన్ కిల్లర్ మందులు వాడకూడదన్నారు. ఆందోళనలు హెల్త్ హబ్గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. క్యాన్సర్, డయాలసిస్, గుండె సంబంధిత చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నట్లుగా వెల్లడించారు. వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ప్రధానంగా డాక్టర్ నరేష్ నాతో మాట్లాడినప్పుడు కొద్ది జాగ్రత్త పడాలి సార్, మనము మందులే కానీ అన్నీ కూడా కొద్ది సమయం పడుతుంది, ప్రకాశం మనం కాపాడుకున్నాము అని. ఈ రోగం కొద్దిగా చాలా ప్రొలాంగ్ అవుతుంది, టైం పడుతుంది, ఎంత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా సమయం పడుతుంది. ప్రకాశం కూడా అధైర్యపడకూడదు, ధైర్యాన్ని మనం ఇవ్వాలి. సో ఏ మందులున్నా నేను అప్పుడు చెప్పాను మా ప్రకాష్కు, నరేష్కు, ఏ మందులున్నా, ఎలాంటి మందులున్నా, ఎంత ఖరీదైనా నువ్వు మాత్రం అధైర్యపడకూడదు. నా తమ్ముడివి, మామూలువి, నేను కాపాడుకుంటానని చెప్పేసి ప్రకాష్ చెప్పడం జరిగింది. అంతే సమానంగా అదే కమిట్మెంట్తో, అదే నిబద్ధతతోటి మా నరేష్ సేవలు అందించాడు. ఈరోజు దాని ఫలితమే ఈరోజు మనం ధర్మశాస్త్ర ఫౌండేషన్ ద్వారా ఇక్కడ డాకూర్ ప్రజలకు సంబంధించి అందరి స్క్రీనింగ్ చేయాలి, వాళ్ళు ఏ రకంగా ముందుకు పోవాలి మనము అని ప్రకాష్ ఆలోచన. ప్రకాష్ చెప్పినట్టు సరే మనం ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తాము మా డిఎంహెచ్ఓ డైరెక్షన్లో. తర్వాత ఈరోజు ప్రత్యేకంగా నేను మా డాక్టర్స్, ఈరోజు డాక్టర్కి వచ్చిన డాక్టర్స్ మన నరేష్ నదు సహా సంపత్ ఆనకాలజీ, ఆర్థోపెడిషన్, దాంతో సహా మా డాక్టర్స్, ఎంబీబీఎస్